ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎమ్మెల్యేల జంప్ వ్యవహారం మళ్లీ తెరపైకొచ్చింది. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహన్ కలిశారు. మహిపాల్ రెడ్డి తన అనుచరులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. అనూహ్యంగా ఇప్పుడు మంత్రిని కలవడంతో ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గుసగుసలాడుకుంటున్నారు. సీఎం రేవంత్ సమక్షంలో మహిపాల్ రెడ్డి పార్టీలో చేరనున్నారనే సమాచారం అందుతోంది. అదే దారిలో మరో ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యే అయినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు కూడా కాంగ్రెస్ గూటికి రానున్నట్టుగా టాక్ నడుస్తోంది. గతంలోని వీరంతా పార్టీ మారే ప్లాన్ చేయగా కేసీఆర్ బుజ్జగింపులతో శాంతించారని, లోక్సభ ఫలితాలతో ఇక కాంగ్రెస్లోకి చేరడం కన్ఫర్మ్ అని భావిస్తూ ఉన్నారు. పార్లమెంటు ఫలితాలతో మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి చేరుతున్నట్టుగా తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహన్ కలిశారు. మహిపాల్ రెడ్డి తన అనుచరులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. దీంతో మళ్లీ పార్టీ మారేటటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా మహిపాల్ రెడ్డి పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతూ ఉంది. సీఎం రేవంత్ సమక్షంలో మహిపాల్ రెడ్డి త్వరలో పార్టీలో చేరనున్నారనే సమాచారం అందుతోంది. ఇక పార్టీ మారే ఆలోచనలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు కూడా చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎలక్షన్స్కి ముందు పరిస్థితి ఒకలా ఉంది, ఇప్పుడు పరిస్థితి మరొకలా ఉన్నటువంటి దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఎలక్షన్కి ముందు బీఆర్ఎస్ మీద కాస్త కూస్తూ ఆశలు ఉన్నటువంటి పరిస్థితి, కానీ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలవకపోవడంతో నేతల్లో కాస్త అసంతృప్తి నెలకొన్నట్టుగా ఉంది. దానికి ముందు ఉన్నటువంటి ఆలోచనలు మరొకసారి బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరైతే ఊగిసలాట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పార్టీ మారే ఆలోచనని కాస్త వాయిదా వేసినటువంటి ఆలోచన, దీనికి కారణం మరొకటి ఉంది. కేసీఆర్ ఎలక్షన్స్కి ముందు బుజ్జగించినటువంటి పరిస్థితి. ఎవరైతే పార్టీ మారే ఆలోచనలో ఉన్నారో వారిని బుజ్జగించి పార్టీ మారకుండా ఆపే ప్రయత్నం కేసీఆర్ చేశారు. కానీ ఎలక్షన్స్ తర్వాత వచ్చిన రిజల్ట్స్ తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు పార్టీ మారే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం దాంట్లో గూడెం మహిపాల్ రెడ్డి ముందున్నట్టుగా కనబడుతోంది. గూడెం మహిపాల్ రెడ్డి తన అనుచరులతో మంత్రి దామోదర్ రాజనరసింహన్ కలిశారు. త్వరలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆయనతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. లోక్సభ రిజల్ట్స్ తర్వాత ఈ డెసిషన్స్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు కూడా కాంగ్రెస్ గూటికి రానున్నట్టుగా టాక్ నడుస్తోంది. మా ప్రతినిధి దుర్గారెడ్డి జాయిన్ అవుతున్నారు. జాయినింగ్స్కి సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తారు. దుర్గారెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి పేరు గతంలో కూడా వినిపించింది. ఆయన పార్టీ మారతారనేటటువంటి ఒక వార్త బయటకు వచ్చింది. కానీ ఎలక్షన్స్ నేపథ్యంలో మేబీ వాయిదా వేసుకుని ఉండొచ్చు. ఏంటి ఆయన పార్టీ మారుతున్నారనే సమాచారం అందుతుంది. ఆయనతో పాటు చాలామంది ఎమ్మెల్యేల పేర్లు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఈక్వేషన్స్ ఎట్లా ఉన్నాయి పార్టీ మారే దిశగా? ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన 5 ఎమ్మెల్యేలు కూడా పోతారని సంకేతం వచ్చింది. అప్పుడు మాత్రము బిగ్గా బ్రేకింగ్ పెట్టడం జరిగింది. దాంతో పాటు ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ ఉంటాయి కనుక పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు ఓపిక పట్టాలని చెప్పి
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, అదేవిధంగా రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు ఆ బుజ్జగింపులతో మాత్రం ఈ యొక్క పటంచెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా సంగారెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జైరాబాద్ సంబంధించిన మాణిక్యరావు వీళ్ళంతా కొంత బుజ్జగింపులకు కొంత దిగొచ్చారు, కొంత సహనం వారు ఓపిక పట్టడం చెప్పి వాళ్ళకు ఆదేశాలు ఇస్తే మాత్రం పార్లమెంటు ఎన్నికలంతా వరకు కూడా ఓపిక పట్టడం జరిగింది. కానీ ఈ రోజు మాత్రము రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు బుజ్జగింపులు చెప్పినా కానీ వినకుండా మాత్రము రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహన్ మాత్రము ఆ పటంచెరుకు సంబంధించిన ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికి కలిసి రావడం చర్చానీయాంశమైంది. ఆ తర్వాత ఏదో ఇప్పుడు 5 మాసాల తర్వాత నేను వచ్చి ముఖ్యమంత్రిని కలిశాను, ఆ నియోజకవర్గానికి సంబంధించిన నిధుల డెవలప్మెంట్ గురించి కలిశానని చెప్పినా కూడా ఇదంతా కూడా బీఆర్ఎస్ అట్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం ఒక చర్చ మొదలైంది. ఖచ్చితంగా వీళ్ళంతా కూడా పార్టీ మారే ఉద్దేశంతో ముందుగా మాత్రం గతంలోనే మాత్రం వైద్య శాఖ మంత్రి దామోదర్ను కలిసి ప్రయత్నం చేసినా కానీ ఆయన సమయం ఎప్పుడు వల్ల వెనుదిరిగి వెళ్లారు ఆ గూడెం మైపాల్ రెడ్డి అనే మనకు సమాచారం ఉంది. అదేవిధంగా ఈ రోజు మాత్రము ఆ దామోదర్ను కలిసి పుష్పగుప్తం ఇచ్చి పటంచెరు నియోజకవర్గానికి కొంత నిధులు కావాలని చెప్పి కోరినట్టుగా కొంత సమాచారం వచ్చినా కానీ ఇది ఖచ్చితంగా కాదు. ఈ రోజు రేపు మాత్రము ఆ కాంగ్రెస్ పార్టీలకు మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన 4 లేదా 5 ఎమ్మెల్యేలు ఒకేసారి పార్టీకి మారే ఆలోచనలో ఉన్నట్టుగా మనకు కొంత సమాచారం అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన సంకేతాలు మాత్రమే ఈ రోజు వెలువడ్డాయని చెప్పొచ్చు. నిజంగానే 5 మాసాల తర్వాత మంత్రిని కలవడానికి ప్రోటోకాల్ ప్రకారం కావచ్చు, అసెంబ్లీలో కానీ లేకుంటే నియోజకవర్గానికి సంబంధించిన నిధులు కావాలని పోతే కూడా కోరొచ్చు. కానీ పుచ్చపుచ్చం ఇచ్చి ఇంటికి వెళ్ళి కలిసి రావడం యొక్క చర్చానీయాంశంగా మొదలైందని చెప్పవచ్చు చక్రి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో మాత్రం మనం చూస్తే రాష్ట్రంలో మాత్రం ఉద్యమాల కిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రము జైరాబాద్, ఇటు పార్లమెంటు 2 నియోజకవర్గాలకు కూడా కోలుకొని దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. నిజంగా ఎప్పుడు కూడా కేసీఆర్ ఒకనాడు అంటుండే, నేను ఒక పార్లమెంటరీ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, కుక్క నిలబెట్టినా గెలుస్తారని చెప్పి ఆనాడు సంకేతాలు ఇప్పుడు మాత్రం దిగజారిపోయి ప్రజలు మాత్రం చీకొట్టారని చెప్పి తెలిసే ప్రయత్నంలో మాత్రము ఈ ఓటమి చెందిన విషయాలు చూడొచ్చు. 3వ పార్టీకి దిగజారిపోయింది అని చెప్పే సంకేతాలు మనకు రావడం జరిగింది. దీంతో పాటు ఇటీవల 2 రోజుల నుంచి చూస్తే మాత్రము ఎమ్మెల్యేలు స్తబ్దతగా ఉన్నా కానీ ఎక్కడో చోట పార్టీ మారే ఆలోచనలు మాత్రం వాళ్ళు ఆ సందిగ్ధంతో ఉన్నారు. పార్టీ మారే ఆలోచనతో కొంతమంది కూడా సంప్రదింపులు జరిగిపోయారు. ఆ తర్వాత రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ముందుగా దృష్టి పెట్టుకొని మాత్రమే ఇప్పుడు పార్టీ మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టుగా మనకు కొంత సమాచారం వస్తుంది. దీనికి సంబంధించిన గతంలో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ నియోజకవర్గంలో మాత్రం చాలా సందర్భాల్లో ఆమె పోయినసారి ఓడిపోయి 2 సార్లు పర్యాలు, ఆ తర్వాత మళ్ళీ కూడా ఇప్పుడు గెలవడం జరిగింది. దాంతో పాటు అక్కడ అభివృద్ధి నిధుల కోసమే వెళ్తున్నామని చెప్పి ఆ రోజు రాష్ట్ర మంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కలిసి పుస్తకం ఇచ్చి చెప్పినా కానీ కొంత కొట్టిపారేయడం జరిగింది. అటు బీఆర్ఎస్ వర్గాలే కావచ్చు, కాంగ్రెస్ వర్గాలే. కానీ ఖచ్చితంగా మాత్రం ఈ రోజు మాత్రం పార్టీని కలిసే ఉద్దేశంతో మాత్రం గూడెం మైపాల్ రెడ్డి ముందుగా వెళ్ళి ఆయన కలవడం జరిగింది. దాంతో పాటు కొత్త ప్రభాకర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఆ చింత ప్రభాకర్, మాణిక్యరావు వీళ్ళంతా కూడా రేపో ఎల్లుండో మాత్రం కలిసి